నిత్యం నిషేధాజ్ఞలే, ఆంక్షలు లేని రోజులుండవు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో అక్కడ ఎప్పుడూ అలజడే. ఆ ప్రాంతానికి రావాలంటేనే ప్రభుత్వ ఉద్యోగులు భయపడే పరిస్థితి. కాకీలకైనా అక్కడ డ్యూటీ కత్తి మీద సామే. ఏ బీహార్లోనో జమ్మూ కాశ్మీర్లోనో కాదు, ఏపీలోని ఓ పట్టణంలో ఉంది పరిస్థితి. ఫ్యాక్షన్ ఊళ్ళెన్నో ప్రశాంతంగా బతుకుతున్నా అక్కడ మాత్రం దశాబ్దాలుగా ఎందుకీ వైరం? అక్కడ ప్రశాంతత వచ్చేదెప్పుడు? ఏ ప్రాంతంలో అయినా ప్రత్యేక సందర్భాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తడం సహజం. కానీ ఏపీలోని ఆ ప్రాంతం మాత్రం ఎప్పుడూ నిప్పుల కుంపటిలా రగులుతూనే కనిపిస్తుంది. అక్కడి ప్రజలకి ప్రశాంతత అన్నదే కరువైంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. బయటకొస్తే పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపిస్తూ ఉంటాయి. అదే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. ఈ పేరు చెప్పగానే లా అండ్ ఆర్డర్ ఒక్కసారి జంకి కిలోమీటర్ దూరం పారిపోతుంది. తాడిపత్రి పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రాజకీయ ఆధిపత్యం, కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతోనే తాడిపత్రిలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా తాడిపత్రి ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలున్నాయి. వేల మందికి ఉపాధి లభిస్తోంది. సిమెంట్, గ్రానైట్ లాంటి వనరులున్నాయి. హైవే పక్కన ఉండే తాడిపత్రి పండ్ల తోటలకు పేరుగాంచింది. బుగ్గరామలింగేశ్వర స్వామి, చింతల వెంకటరమణ స్వామి లాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనేనన్నట్లు రాజకీయం తాడిపత్రి ప్రాంతంలో మంటలు రేపుతోంది. దశాబ్దాలుగా రాజకీయ కక్షలు, ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వికలాంగులుగా మారిన వారు ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలప్పుడో ఏదైనా వివాదం తలెత్తినప్పుడో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. కానీ తాడిపత్రిలో మాత్రం నిత్యం రావణ కాష్టమే. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల ఆధిపత్య పోరులో దశాబ్దాలుగా నలిగిపోతోంది తాడిపత్రి ప్రాంతం. మొదట్లో తాడిపత్రి చుట్టుపక్కల గ్రామాల్లో మొదలైన ఫ్యాక్షన్ బలపడి తర్వాత అన్ని గొడవలకు తాడిపత్రి కేంద్రంగా మారింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు సూర్యప్రతాప్ రెడ్డితో సహా ఎంతో మంది ఫ్యాక్షన్ పగలకు బలయ్యారు. రెండు వర్గాలు ఎంతో నష్టపోయినా ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గడం లేదు. 4 దశాబ్దాలుగా తాడిపత్రి ప్రాంతాన్ని ఏలుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి తొలిసారిగా 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో 5 ఏళ్లు కొన్ని ఇబ్బందులు పడ్డ జేసీ కుటుంబం ఇప్పుడు మళ్లీ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒకరేమో ఈ ఊరు నాది అంటారు, ఇంకొకరేమో తాడిపత్రి కోసమే ఇదంతా చేస్తున్నానంటారు. గొడవకు సిద్ధమైతే నిమిషాల్లో వందల మంది రోడ్లపైకొస్తారు. ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. కాస్త చీకటి పడితే చాలు, ఇంటికి చేరుకుంటేనే భద్రమనుకుంటారు. నాయకుల ఆధిపత్య పోరులో తాడిపత్రి ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సామాన్య ప్రజల్లోనే కాదు, అధికార యంత్రాంగంలోనూ అదే భయం. సహజంగా పట్టణ ప్రాంతం, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట ఉద్యోగం అంటే ఎవరైనా ఆసక్తి చూపాలి. కానీ తాడిపత్రిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. తాడిపత్రికి బదిలీ అంటేనే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ శాఖ, ఈ శాఖ అనే తేడా లేదు. అన్ని శాఖల్లోనూ ఇలాంటి భయం కనిపిస్తుంది. దేశంలోనే అగ్రగామిగా ఉంది తాడిపత్రి మున్సిపాలిటీ. కానీ ఇక్కడ కమిషనర్ పోస్ట్ అయినా, కీలకమైన విభాగంలో ఉద్యోగమైనా మా వల్ల కాదని పారిపోతారు. 5 ఏళ్లలో ఎంతమంది కమిషనర్లు మారారో చెప్పలేం. ఒకరికి నచ్చితే మరొకరు కన్నెర చేస్తారు. ఇద్దరినీ మెప్పించేలా పనిచేయడం అసాధ్యం. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లే ఉంటుంది తాడిపత్రిలో ఏ అధికారి పరిస్థితి అయినా. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులకే ఇక్కడ దిక్కులేదు. ఘర్షణల్ని నియంత్రించే క్రమంలో కొన్నిసార్లు పోలీసులు కూడా గాయాల పాలవుతారు. అందుకే ప్రత్యేక పోలీస్ బలగాలు తాడిపత్రిలోనే పర్మనెంట్గా ఉండిపోతాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇళ్ల దగ్గర నిరంతరం నిఘా ఉంటుంది. రాయలసీమలోని ఎస్పీలు సహా అంతా తాడిపత్రిపై ఓ కన్నేసి పెట్టాల్సి వస్తోంది. ఎస్ఐల నుంచి డీఎస్పీల దాకా ఇక్కడ నాయకులు చెప్పినట్టు వినాలి. అలా వింటే ఇంకో వర్గానికి నచ్చదు. పోలీసులని టార్గెట్ చేసుకుంటారు. ఇక్కడి నాయకుల తీరుతో సస్పెన్షన్లు, బదిలీలు రొటీన్గా మారిపోతున్నాయి. వాస్తవంగా
ఏ ప్రాంతంలో అయినా ప్రజలు మా ప్రాంతం అభివృద్ధి కావాలి, లేకపోతే ఆ సమస్య తీర్చాలి, ఈ పని జరగాలని కోరుకుంటారు. కానీ తాడిపత్రి ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉండనిస్తే చాలని కోరుకుంటున్నారు. ముందు ప్రశాంతత ఉంటే మిగిలిన వాటి గురించి తర్వాత ఆలోచించవచ్చు అంటున్నారు. ఇప్పుడు తాడిపత్రికి యువ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనైనా పాత పోకళ్లకు స్వస్తి పలికి ఈ ప్రాంతంపై ఉన్న ముద్రని చెరిపేసే బాధ్యతను తీసుకుంటారు, లేదంటే ఇదే దారి తప్పదంటారో చూడాలి. కానీ తాడిపత్రి ప్రాంత ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు.